మకర రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని కీలకమైనటువంటి పరిణామాల గురించి ఈరోజు క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. రేపటి రోజు మీకు గ్రహస్థితులు ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ఈ రోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా కీలకంగా మారబోతుందండి. మీరు ఇప్పటి వరకు ఊహించని విధంగా ఒక సంఘటన మీ ముందు జరగబోతుంది. అందుకే ఈ విషయాన్ని మీరు తప్పకుండా ఒంటరిగా శాంతంగా వినడం చాలా మంచిది. ఈ రోజు ఒక స్త్రీ ద్వారా మీకు ఒక వార్త లేదా ఒక విషయం తెలుస్తుంది. ఆ వార్త మొదట మీకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ ఆలోచించి చూస్తే కనుక అది మీకు ఒక పెద్ద హెచ్చరికగా కూడా మారుతుంది. మీరు నమ్మిన వ్యక్తి, మీకు దగ్గరగా ఉన్నటువంటి స్త్రీ, ఆమె మాటలు లేదా చర్చలు మీకు కొంత గందరగోళం కలిగించవచ్చు. అందుకే ఈరోజు ఎవరినైనా అందంగా ఏదైనా సరే గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మీరు తప్పకుండా పరిశీలించండి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో నష్టం జరగాల్సినటువంటి అవసరం లేదు, కానీ మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందండి. ఆమె చెప్పిన మాటలు వింటేనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని ఆలోచిస్తే మీరు పెద్ద సమస్య నుండి బయటపడగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి ఈ రోజు కొంత అపోహాలు, చిన్న చిన్న గొడవలు రావచ్చండి. ఒక చిన్న మాట పెద్ద వాదనగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మాటల్లో మితిమీరినటువంటి ఆవేశం అయితే ఉండకూడదనమాట. వివాహితులకైతే జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడడం చాలా మంచిది. అపార్థాలు తొలగించడానికి మీరు తప్పకుండా రేపటి రోజున ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వినండి. వీడియోని పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఇది శని గ్రహాధిపత్యంలో ఉంటుంది. అందుకే ఈ రాశి వారికి క్రమశిక్షణ, పట్టుదల, సహనం, కష్టపడే స్వభావం, మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల మకర రాశి వారి ఆలోచనల లోతు, బాధ్యత, గంభీరత కూడా కలిగి ఉంటారండి. ఈ యొక్క రాశివారు సాధారణంగా జీవితంలో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరనమాట. అలాగే తొందరగా ఫలితాలు కూడా పొందరు, కానీ ఒకసారి ఎదిగితే చాలా స్థిరంగా ఎదుగుతారు. శని ప్రభావం వల్ల వీరికి పరీక్షలు ఎక్కువగా వస్తాయి, కానీ అదే పరీక్షలు వీరికి బలంగా కూడా మారుతాయన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటారండి బయటకు మాత్రం, కానీ లోపల చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతో డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎవరికైనా నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు. మోసం అయితే మళ్ళీ ఆ వ్యక్తిని అసలు నమ్మరండి. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. భావాలను బయట పెట్టడంలో కొంచెం వెనుకబడి ఉంటారనమాట. ఇంకా రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు, అలాగే లైట్ బ్లూ కలర్ అండి. ఈ రంగులు మీకు శుభాన్ని, ప్రశాంతతనైతే ఇస్తాయి. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 6 మరియు 8. ఈ సంఖ్యలు మీ పనుల్లో మీకు విజయాన్ని దారితీస్తాయన్నమాట. ఉత్తర దిక్కు ఈ దిశలో ప్రయాణం మీకు పనులు మొదలు పెట్టడం వల్ల చాలా మంచిది. ఇక ఒక స్త్రీ వల్ల జరగబోయే పరిణామాలను తెలుసుకున్నాం కదండి. రేపటి రోజు మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం లేదా ఆమెతో సంబంధించిన ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేలా ఉంటుంది. ఆమె మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఇటీవల మీ జీవితంలో వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆమె మాటలు మీకు మొదట చాలా మధురంగా ఉంటాయి, కానీ ఆ మాటల వెనుక ఒక స్వార్థం లేదా గోప్యమైన ఉద్దేశం ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీరు నమ్మకం పెడితే ఆ నమ్మకాన్ని పరీక్షించే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మీకు ఒక పరీక్షలా లాంటిదన్నమాట. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం కూడా. ఇక చిన్న విషయం పెద్ద గొడవగా మారే అవకాశం, మీపై అపోహలు లేదా అపవాదాలు రావడం, మీ నిర్ణయాలను తప్పుగా ప్రభావితం చేయడం, లేదా మీ సీక్రెట్స్ను బయటకు వెళ్ళే ప్రమాదం అన్నమాట. కానీ ఇదే సమయంలో ఆమె ద్వారా మీకు ఒక నిజం కూడా తెలుస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అనేది మీకు తప్పకుండా స్పష్టమవుతుంది. ముఖ్యంగా రేపటి రోజున ఏ లెటర్, ఎస్ లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్, ఈ అక్షరాలు ఉన్న వారందరూ చెడ్డవాళ్ళని కాదండి, కానీ ఈరోజు వారి ద్వారా మీకు ఒక పరీక్ష రావచ్చు. ఈరోజు గ్రహస్థితి ప్రకారం ముఖ్యంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీల విషయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎలాంటి జాగ్రత్తలు రేపటి రోజున వహించాలంటే, వెంటనే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. ఎవరైనా చాలా దగ్గరగా మాట్లాడినా వెంటనే మనసు విప్పకండి. మీ రహస్యాలు చెప్పడం కానీ, మీ వ్యక్తిగత విషయాలు, ప్లాన్స్ ఎవరితో షేర్ చేయొద్దు. ఇక ఒక చిన్న మాట కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండండి. ఇక ఎవరైనా మీ భావాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా లాజికల్గా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దండి. ఆమె చెప్పిన మాటల ఆధారంగా వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదనమాట.
ఇది పూర్తిగా నెగిటివ్ కాదండి. ఆ స్త్రీ ద్వారా మీకు ఒక పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం మీకు తప్పకుండా బయటపడుతుంది. దీంతో మీరు భవిష్యత్తులో పెద్ద సమస్యల నుండి తప్పించుకోగలుగుతారనమాట. రేపు ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేయండి. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. తెల్లటి పువ్వులతో పూజ చేయండి. ఒక మహిళకు అంటే అవసరమైన వారికి తీపి పదార్థం లేదా ఒక చిన్న సహాయం చేయండి మీకు తోచినంత. ఇది మీపై ఉన్న నెగిటివ్ ప్రభావాన్ని పూర్తిగా తొలగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ రూపంలో ఒక పరీక్ష రాబోతుంది. ఆమె మాటలు మిమ్మల్ని ఆకర్షించవచ్చు, కానీ మీ బుద్ధి, మీ జాగ్రత్త మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఒక్క అడుగు తప్పు వేస్తే సమస్యలు మీ చుట్టూ వస్తాయండి, కానీ ఆ ఒక్క అడుగు ఆలోచించి వేస్తే అది మీ పరిస్థితిని కూడా పూర్తిగా మీకు లాభంగా కూడా మారుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టాలో తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక నిజాన్ని చూపించే రోజు కూడా అవుతుందని తప్పకుండా మీకు అర్థమవుతుంది. ఇక రేపటి రోజున ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆఫీసులో మీ పని మీద గమనిక పెరుగుతుంది. ఒక స్త్రీ సహచరురాలు లేదా పై అధికారి ద్వారా చిన్న ఒత్తిడి కూడా రావచ్చు, కానీ మీరు కూల్గా హ్యాండిల్గా చేస్తే కనుక అదే మీకు ప్రశంసలు కూడా తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. అన్నెసెసరీ మాటలు అవాయిడ్ చేయండి. పనికిరాని మాటలన్నీ కూడా ఏది కూడా మాట్లాడదండి. రేపటి రోజున గొడవలకు వెళ్ళకండి. గొడవలకు దూరంగా ఉండండి. ఎవరిని పట్టించుకోవద్దండి. అసలు మనకి ఒకరితో ఎందుకు అనేటువంటి జోక్యానికి మీరు వెళ్ళకండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకు ఈరోజు కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. కొత్త డీల్ లేదా ఒప్పందం విషయంలో తొందరపడకండి. ఒక స్త్రీ కస్టమర్ లేదా పార్ట్నర్ ద్వారా గందరగోళం రావచ్చు, కానీ అదే సమయంలో ఒక మంచి అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. డాక్యుమెంట్స్, డబ్బు లావాదేవీలు చెక్ చేసి మాత్రమే ముందుకు వెళ్ళండి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. మైండ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ లేదా సోషల్ మీడియా వల్ల టైం వేస్ట్ అవుతుంది. చదువులో ఫోకస్ పెట్టడానికి చిన్న ప్లాన్ వేసుకోండి. మొబైల్ కూడా దూరంగా పెట్టండి. ఇక ప్రేమ సంబంధాల విషయంలో ఈ రంగంలో కొంత జాగ్రత్త చాలా అవసరం అన్నమాట. చిన్న మాటలు పెద్ద గొడవకు దారితీస్తుందండి. ఒక స్త్రీ వల్ల అపోహలు రావచ్చు. మీరు సైలెంట్గా ఉంటే సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఎమోషనల్గా రియాక్ట్ కాకుండా అర్థం చేసుకొని మాట్లాడండి. ఇక కుటుంబంలో ఒక చిన్న టెన్షన్ లేదా అపార్థం కూడా రావచ్చండి. ముఖ్యంగా మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఓపికతో మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం కూడా అవుతాయన్నమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం తలనొప్పి, ఒత్తిడి, అలసట ఉండే అవకాశం అయితే ఉంటుంది. నిద్ర సరిపడా తీసుకోలేకపోతే ఇబ్బంది పెరుగుతుందండి మీకు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి. నీళ్ళు కూడా ఎక్కువ తాగండి. మైండ్ రిలాక్స్ చేసుకోండి. ఇక డబ్బు విషయంలో చిన్న ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త. ప్లాన్ చేసి ఖర్చు చేస్తే సేవింగ్స్ కూడా కాపాడుకోవచ్చు. ఈరోజు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా అవసరం. లక్ష్మీదేవి పూజ చేస్తే మంచి ఫలితాలు. ఒక చిన్న దీపం వెలిగిస్తే మైండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఈ యొక్క రాశివారి ఈరోజు ఒక పరీక్షల రోజు. ప్రతి రంగంలో చిన్న చిన్న సమస్యలు కనిపించినా మీరు శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే అదే రోజు మీకు లాభంగా కూడా మారుతుందన్నమాట. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలో తప్పకుండా చెప్తాను. లక్ష్మీదేవి ఆరాధన అండి. శుక్రవారం కావడంతో లక్ష్మీదేవి పూజ చాలా శుభప్రదం. ఇంట్లో శుభ్రంగా ఉంచి ఒక దీపం వెలిగించి తెల్లటి పువ్వులతో పూజ చేస్తే మీ పైన నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. దృష్టి ప్రభావం కూడా క్రమంగా తగ్గిపోతుందన్నమాట. ఇక శనిదేవుడి ప్రార్థన అండి. మకర రాశికి అధిపతి గ్రహం శని కాబట్టి శనిదేవుడికి నల్ల నువ్వులు సమర్పించడం. శనివారం చేయలేకపోతే కనీసం రేపటి రోజు కూడా అంటే శుక్రవారం కూడా నామస్మరణ చేయడం దోషాల నుండి రక్షణ తీస్తుందన్నమాట. ఇక దుర్గాదేవి అమ్మవారి ఆరాధన. దృష్టి దోషం తొలగించడానికి అమ్మవారికి కుంకుమార్చన, దుర్గాదేవి అష్టోత్తరం లేదా చిన్న ప్రార్థన చెడు ప్రభావాలను దూరంగా చేస్తుంది. ఇక మీపై నరదిష్టి ప్రభావం కూడా ఉంటుంది. ఎవరైనా మనపై ఈర్ష్య, అసూయ, చెడు దృష్టితో చూస్తే ఆ ప్రభావం మన పనుల్లో ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడిగా కనిపిస్తుంది కదండి. ఈ యొక్క రాశి వారు కష్టపడి ఎదిగేవారు కాబట్టి ఈర్ష్య ఎక్కువగా ఎదురవుతుందన్నమాట. నరదిష్టి పోవడానికి ఒక చిన్న పరిహారాలు కొన్ని చెప్తాను, తప్పకుండా పాటించుకోండి. నిమ్మకాయ పరిహారం అండి. ఒక నిమ్మకాయ తీసుకోండి, మీ మీద 3 సార్లు తిప్పేసి బయటకు వెళ్ళి దూరంగా పారేయండి. ఇది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. ఎండుమిర్చి ఉప్పు పరిహారం అండి. ఎండుమిర్చి 2 తీసుకోండి, కొద్దిగా ఉప్పు తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి అగ్గిలో వేయండి. దృష్టి ప్రభావం తగ్గి శక్తివంతమైన పరిహారం కూడా ఇదనమాట. ఇక నల్లదారం కాలికి కట్టుకోండి. కాలికి కానీ కుడి చేతికి లేదా కాలికి నల్లదారం కట్టుకోండి. చెడు దృష్టి మీపై పడకుండా రక్షణ అయితే ఇస్తుందన్నమాట. ఇక చిన్న దీపం సాయంత్రం ఇంటి ముందు ఒక నూనె దీపం వెలిగించుకోండి. నెగిటివ్ ఎనర్జీ బయటకు తప్పకుండా వెళ్ళిపోతుంది. చూశారు కదండి మకర రాశి వారు.
ఈరోజు దేవుడి ఆశీర్వాదం చాలా అవసరం కాబట్టి మీరు చిన్న పరిహారం చేసినా అది మీకు పెద్ద రక్షణగా కూడా మారబోతుందన్నమాట. దృష్టి అనేది కనిపించని శక్తి అండి, కానీ దాని ప్రభావం చాలా బలంగా కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. భక్తితో పూజలు చేయండి, అప్పుడు ఎలాంటి దోషం మీ దగ్గరకు రాదు. మీ జీవితం మళ్ళీ శుభ మార్గంలో ముందుకు తప్పకుండా సాగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.